గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో అనేది మాట్లాడే ముందు ఈ ఒక్క అనౌన్స్మెంట్ వినండి అమ్మా. ఇక డేట్ ఉంది గుర్తుపెట్టుకొని మీకు కనిపిస్తుంది 30th June 2021. ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ 30th June 2021 వరకు 5,000 ఉన్నాయి. సో 1వ తారీఖు నుంచి 7,000 అవ్వబోతున్నాయి, 7,000 అవ్వబోతున్నాయి. అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ అమ్మ. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. కరెంట్ అఫైర్స్ చాలామందికి ఇబ్బంది పెడుతుంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ అ మాన్స్టర్. సో డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అనేవి నేర్చుకోవాలి అనుకుంటే ద హిందూలోనివి, పిఐబిలోనివి, డిటిఐలోనివి కంప్లీట్ కాంప్రహెన్సివ్గా మనకి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది జరగాలి అంటే చక్కగా మీరు దీనిలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కోర్సు అండ్ హిస్టరీ నేనే చెప్తానండి, కథల రూపంలో చెప్పుకుంటాం. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వాటి నోట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎకానమీ సురేష్ సార్ చెప్తారండి, చాలా డీటెయిల్డ్గా చాలా చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. సో చాలా ఈజీ చేస్తారు ఎకానమీని. సో చక్కగా ఎకానమీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా సురేష్ సారే చెప్తారు. సో మీరు చక్కగా 5,000కే జాయిన్ అయ్యే అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. యూ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో చక్కగా జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఆప్షనల్స్, మన ఇన్స్టిట్యూట్లో 4 ఆప్షనల్స్ అనే మనం ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. 4 ఆప్షనల్స్: ఆంథ్రపాలజీ, సోషియాలజీ, దాంతోపాటు పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ నేను చెప్తాను. సో చక్కగా మన కోర్సులు అనేవి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నేను ఒక్క ఇన్సూరెన్స్ అయితే ఇస్తానండి. సో మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత 6 months టైం నాకు ఇవ్వండి. సో మీరు అద్భుతంగా నేర్చుకుంటారు. అన్నింటినీ మీరు నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకి చెప్పగలిగేటటువంటి స్థాయికి కూడా మీరు వస్తారు. Trust me, if you want to master current affairs, if you really want to master current affairs, you can choose our current affairs course, right? Specially designed course అండి, చూస్ చేసుకోండి. సో ఒకసారి మరి ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. తులు లాంగ్వేజ్ గురించి వచ్చింది. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, వై తులు లాంగ్వేజ్ ఈజ్ ఇన్ న్యూస్. జాగ్రత్తగా వినండి. Various organizations initiated a Twitter campaign demanding official language status to Tulu in Karnataka and Kerala and received an overwhelming response. సో చాలా ఆర్గనైజేషన్స్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఏ డిమాండ్ అండి. ఒక డిమాండ్తో ముందుకు వస్తుంది. ఏంటి ఆ డిమాండ్? దిస్ పర్టికులర్ తులు లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ కర్ణాటక అండ్ కేరళలో మాట్లాడతారు కొన్ని ప్రాంతాల్లో. ఆ భాషని అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది భాషకు అప్పగించండి. అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఒక లాంగ్వేజ్కి ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ 8th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వీళ్ళు ఏమడుగుతున్నారు? ఈ లాంగ్వేజ్ని 8th schedule ఇంక్లూడ్ చేసి దీనికి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఇవ్వండి. ఏ రాష్ట్రాల్లో అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్? కర్ణాటక అండ్ కేరళ రాష్ట్రాల్లో అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఇవ్వండి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో మొత్తం మనకి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయండి మన కాన్స్టిట్యూషన్లో? 12 schedules ఉన్నాయి కదా. ఈ 12 scheduleలో 8th schedule డీల్స్ అబౌట్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో తులు లాంగ్వేజ్ని, తులు భాషని 8th schedule ఇంక్లూడ్ చేయండి అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదికి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటండి? అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ఎ రికగ్నిషన్ గివెన్ బై ద గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ ఒక భాషకి అఫీషియల్ లాంగ్వేజ్ అనేటటువంటి ఒక స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ స్టేటస్ ఇచ్చినటువంటి లాంగ్వేజ్ని దేనిలో వాడతారు? గవర్నమెంట్ యొక్క ఆపరేషన్స్లో వాడతారు. సపోజ్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో కోర్ట్స్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, లేకపోతే డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇవేవైతే ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయి, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆ భాషని వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన తాలూకా ఆంధ్రప్రదేశ్లో ఏ లాంగ్వేజ్ని వాడుతున్నారు? ఇంగ్లీష్తో పాటు తెలుగు ఏదైతే ఉంటుందో తెలుగును కూడా వాడుతూ ఉంటారు కదా. సో తెలుగు ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఆర్ ఓన్ స్టేట్, అంతే కదా. సో ఇది మనకి చెప్పడం అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మోర్ దెన్ 2.5 lakh పీపుల్ ట్వీటెడ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఆన్ సండే. సో తులు భాషని 8th schedule ఇంక్లూడ్ చేయాలి. తద్వారా తులు భాష ఏదైతే ఉంటుందో దానికి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది ఇవ్వాలి అని చెప్పి చాలామంది ట్విట్టర్లో క్యాంపెయిన్ రన్ చేశారు. 2.5 lakh పీపుల్ దీనికి సపోర్టివ్గా ట్వీట్ చేశారని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. సో హూ ఆల్ స్పీక్ తులు ఇన్ ఇండియా నౌ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ హిస్టరీ? తులుని ఇప్పుడు ఎవరు భారతదేశంలో మాట్లాడతారు అండ్ దాని తాలూకు చరిత్ర ఏంటి? తులు ఈజ్ ఎ ద్రవిడియన్ లాంగ్వేజ్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా ప్రాంతాల్లో మాత్రమే తులును మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ స్పోకెన్ మెయిన్లీ ఇన్ 2 coastal districts, దట్ ఈస్ దక్షిణ కన్నడ అండ్ ఉడిపి ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 జిల్లాల్లో, దట్ ఈస్
దక్షిణ కన్నడ అండ్ ఉడిపి ఈ రెండింటిలో ఈ తాలూకా తులు భాష ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడతారంట. అండ్ కేరళలో ఉన్నటువంటి కసార్గోడ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఈ తులు భాషను మాట్లాడడం అనేది జరుగుతుంది. యాజ్ పర్ ద 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం దేర్ ఆర్ 18,46,427 తులు స్పీకింగ్ పీపుల్ భారతదేశంలో ఉన్నారంటండి. మొత్తం భారతదేశంలో 18,46,427 మంది తులు భాషని తన మాతృభాషగా మాట్లాడడం అనేది జరుగుతుంది. సమ్ స్కాలర్స్ సజెస్ట్ తులు ఈజ్ అమాంగ్ ద ఎర్లియస్ట్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ విత్ ఏ హిస్టరీ ఆఫ్ 2000 years. సో తులు భాషకి తులు ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ద్రవిడ భాషలు అన్నింటిలోనూ, ద్రవిడ భాషలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలోనూ చాలా అతి ప్రాచీనమైనటువంటి వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజెస్ దట్ ఈస్ తులు అని చెప్పారు. అండ్ దీనికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో రాబర్ట్ కాల్డ్వెల్ హూ ఈజ్ ఏ క్రిస్టియన్ మిషనరీ అండి, ఆయన తన పుస్తకమైనటువంటి ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటటువంటి పుస్తకంలో తులు అనేటటువంటి భాషను ఏమని పిలిచారంటే వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ డెవలప్డ్ లాంగ్వేజెస్ ఆఫ్ ద ద్రవిడియన్ ఫ్యామిలీ. ద్రవిడియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ డెవలప్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే అది తులు భాష అని చెప్పి రాబర్ట్ కాల్డ్వెల్ కూడా తన తాలూకు బుక్లో ఈ మాటని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఇండియాలో ఉన్నటువంటి భాషల్ని మనం చాలా డిఫరెంట్గా క్లాసిఫై కూడా చేయొచ్చు. ఇండియన్ లాంగ్వేజెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెనీ గ్రూప్స్ అండి, లైక్ ఇండో ఆరియన్ గ్రూప్ అని చెప్పి, లేకపోతే ద్రవిడియన్ గ్రూప్ అని చెప్పి, లేకపోతే సైనో టిబెటన్ గ్రూప్ అని చెప్పి, లేకపోతే నిగ్రాయిడ్ గ్రూప్ అని చెప్పి, ఇలా చాలా గ్రూప్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. మనం ఆర్ట్ అండ్ కల్చర్లో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ లాంగ్వేజెస్, ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడుకుంటాం. ఈ గ్రూప్లో ద్రవిడియన్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినటువంటి లాంగ్వేజే మన తాలూకా తులు. ఇండో ఆరియన్ గ్రూప్లో మనకి ఏం రావడం అనేది జరుగుతుంది, సాంస్క్రిట్, దాంతోపాటు మన తాలూకా ప్రాకృత్, పాలి, ఇవన్నీ ఇండో ఆరియన్ గ్రూప్లో రావడం అనేది జరుగుతుంది. సైనో టిబెటన్ గ్రూప్, నెగ్రాయిడ్ గ్రూప్, ఈ గ్రూప్స్ కూడా మన తాలూకా ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క ఫ్యామిలీస్గా ఉండడం అనేది ఇండియన్ లాంగ్వేజెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ దీస్ మెనీ గ్రూప్స్ అమ్మ. ఓకేనా, నెక్స్ట్ చూడండి. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద డిమాండ్ ఆఫ్ తులు స్పీకర్స్? ఈ తులు స్పీకర్స్ ఏం కోరుకుంటున్నారు? వాట్ ఈస్ దర్ డిమాండ్? The Tulu speakers, mainly in Karnataka and Kerala, have been requesting the government to give it official language status and include in the 8th schedule of the constitution. తులు మాట్లాడేటటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సో తులు భాషకి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది అప్పగించండి, అండ్ దాంతోపాటు 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఈ తులు భాషని యాడ్ చేయండి. ఎప్పుడైనా ఒక భాషని 8th షెడ్యూల్లో యాడ్ చేస్తేనే అది అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది దానికి రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం 8th షెడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ అనేవి ఉండడం అనేది జరిగిందండి. ఏంటి ఆ 22 లాంగ్వేజెస్? అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిట్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలీ, మైథిలి అండ్ డోగ్రీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో డోగ్రీ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో ఇనిషియల్లీ మనకు ఓన్లీ 14 అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే ఉండేవి, అంటే 14 లాంగ్వేజెస్ మాత్రమే 8th షెడ్యూల్లో భాగంగా ఉండేవి. తర్వాత రాజ్యాంగ సవరణ అనేటటువంటి చేసి 8 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు. మొత్తం ఇట్ అకౌంట్స్ టు 22 లాంగ్వేజెస్. ప్రజెంట్ 22 భాషలు అనేవి మన తాలూకా 8th షెడ్యూల్లో ఉండడం అనేది జరిగింది. దే ఆర్ కాల్డ్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో తులు ఇన్ ఎడ్యుకేషన్, మరి ఎడ్యుకేషన్లో తులు యొక్క స్టేటస్ ఏంటి చూడండి. ద కర్ణాటక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ తులు యాజ్ ఎ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. కర్ణాటక గవర్నమెంట్ అనేది తులు భాషను స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 2014-15 మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఇయర్ 2020 సంవత్సరంలో ఏ టోటల్ ఆఫ్ 956 చిల్డ్రన్ ఫ్రమ్ దక్షిణ కన్నడ and Udupi districts wrote Telugu as the third optional language in their SSC examination. సో 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 2020లో మొత్తం 956 మంది పిల్లలు, అది కూడా దక్షిణ కన్నడ అండ్ ఉడిపి డిస్ట్రిక్ట్స్ వేర్ తులు ఈజ్ స్పోకెన్. సో ఆ జిల్లాల్లో ఈ తులు ఏదైతే తులు మాట్లాడేటటువంటి జిల్లాల్లో ఉండేటటువంటి పిల్లలు మొత్తం 956 మంది ఈ తాలూకా తులు భాషని థర్డ్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 2014-15 ఎప్పుడైతే మన తులు లాంగ్వేజ్ని ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందో అప్పుడు 18 స్టూడెంట్స్ మాత్రమే తీసుకున్నారు. నౌ దిస్ నెంబర్ రోజ్ టు 956 చిల్డ్రన్ అమ్మ. లాస్ట్ ఇయర్ జై తులునాడ్ కండక్టెడ్ అన్ ఆన్లైన్ క్యాంపెయిన్
demanding to include Tulu in the new educational policy. Even there were many demands for the language Tulu to be included in national education policy. లాస్ట్ ఇయర్ మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు కదా. మన భారతీయ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయడానికి తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తులు భాషను కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పి డిమాండ్స్ బాగా రావడం అనేది జరిగింది. సో ఆన్ పేపర్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అండి. బట్ కానీ ఇంప్లిమెంటేషన్లోనే మన ఇండియాలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అది కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూడాలి. ద ఆర్గనైజేషన్ స్టార్టెడ్ ఎ ట్వీట్ తులునాడు క్యాంపెయిన్ విత్ ద హ్యాష్ ట్యాగ్ ఎడ్యుకేషన్ ఇన్ తులు. సో దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ జై తులునాడు ఏదైతే ఉంటుందో ఇది ట్వీట్ తులునాడు అనేటటువంటి క్యాంపెయిన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందాం. అదేవిధంగా ఎందుకు తులులో ఎడ్యుకేషన్ అనేటటువంటిది రన్ చేయడానికి, తులులో ఎడ్యుకేషన్ అనేది ఉండడానికి, విద్య అనేది తులు లాంగ్వేజ్లో సాగడానికి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ద డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్హుడ్ ఫర్ తులునాడు. సో దాంతోపాటు తులు లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో యాడ్ చేసి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వండి అనేటటువంటి డిమాండ్తో పాటు తులునాడు అనేటటువంటి ఒక సెపరేట్ స్టేట్ అనేది కావాలి అనేటటువంటి డిమాండ్ కూడా ఫుల్గా ఉందండి. సో మీ అందరికీ తెలుసు, సో ఎప్పుడైతే మనకి 1947లో స్వాతంత్రం రావడం అనేది జరిగిందో స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది చాలా పెద్ద సవాలుగా ఉండడం అనేది జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, భాష ప్రాతిపదికన చేయాలా లేకపోతే ఏ క్రైటీరియా మీద స్టేట్స్ రాష్ట్రాలను విడదీయాలి అనేటటువంటి పెద్ద ప్రాబ్లమ్ను మన తాలూకా నేషనల్ కన్సాలిడేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో మనం చాలా పెద్ద సవాళ్ళు ఎదుర్కొన్నారండి. చాలా లాంగ్వేజెస్కి చెందినటువంటి స్కాలర్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మా భాష మాట్లాడేటటువంటి ప్రజలందరికీ ఒక రాష్ట్రాన్ని అప్పచెప్పండి, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ అని, తమిళ్ మాట్లాడే వాళ్ళందరికీ తమిళనాడు అని, మలయాళం మాట్లాడే వాళ్ళందరికీ కర్ణాటక కానీ ఇలా అడగడం అనేది జరిగింది. కానీ చాలామంది దీనికి అపోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే భాష ప్రాతిపదికన ఒకవేళ రాష్ట్రాలు ఏర్పడితే దట్ విల్ బి ఎ థ్రెట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. కంట్రీ యొక్క, భారతదేశం యొక్క సమగ్రతకి అది చాలా ముప్పు వాటిల్లో చేస్తుంది. భారతదేశం కలిసి ఉండదు, ఎప్పుడో ఒకసారి భాష పేరుతో ముక్కలైపోతుంది. వీళ్ళందరూ ప్రజలందరూ మేము తెలుగు వాళ్ళం, మేము తమిళ వాళ్ళం అనుకుంటారు కానీ మేము భారతీయులం అనేటటువంటి భావన వాళ్ళకు ఉండదు. సో అందుకోసమని చెప్పి భాష ప్రాతిపదికన స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనేది చేయకూడదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ చాలా ప్రొటెస్ట్లు అనేవి రావడం అనేది జరిగింది. సపోజ్ మన పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష కానీ ఇలాంటి వాటి వల్ల ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్ బేసిస్ మీద కూడా స్టేట్స్ రీఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది 1956 through State Reorganization Act. చూడండి, ద పొలిటికల్ పార్టీ తులువేర పక్ష which got recognition from the Election Commission of India in February 2021 under section 29A of the Representation of the People Act of 1951 has given wings to the political aspirations of the Tulu speaking people. సో మన తాలూకా తులు పీపుల్ యొక్క సెపరేట్ స్టేట్, తులు పీపుల్ కంటూ తులునాడు అనే సెపరేట్ స్టేట్ కావాలని పోరాడేటటువంటి ఒక పొలిటికల్ పార్టీ దట్ ఈస్ తులివేర పక్ష. ఈ తులివేర పక్షకి ఈ ఫిబ్రవరిలో మనకి రికగ్నిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఎలక్షన్ కమిషన్ అనేది పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది అండర్ సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. సో స్పీకింగ్ టు IndianExpress.com, తులివేర పక్ష సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ దట్ ఈస్ శైలేష్ ఆర్జే ఈయన ఏం చెప్పారు అంటే, when the country was recognized based on languages, Tulunadu was partly shared among Kerala and Karnataka. సో మన దేశం అనేది రీఆర్గనైజ్ అయినప్పుడు, లాంగ్వేజెస్ పేరు మీద రీఆర్గనైజ్ అయినప్పుడు ఎప్పుడు 1956 త్రూ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ఎప్పుడైతే రీఆర్గనైజ్ అయిందో తులునాడు ఏదైతే ఉంటుందో, అసలు తులునాడు అనేది ఏర్పడాలి. బట్ తులునాడు వాజ్ షేర్డ్ అమాంగ్ కేరళ. తులునాడు కొన్ని జిల్లాలని కేరళ పంచుకుంది, కొన్ని ప్రాంతాలని కర్ణాటక అనేది పంచుకోవడం అనేది జరిగింది. వెన్ దేర్ వాజ్ ఎ సెపరేట్ స్టేట్ ఫర్ తమిళ్ మాట్లాడే వాళ్ళందరికీ తమిళనాడు ఉన్నప్పుడు, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, మలయాళం మాట్లాడే వాళ్ళందరికీ కేరళ ఉన్నప్పుడు, కన్నడ స్పీకింగ్ పీపుల్ అందరికీ కర్ణాటక ఉన్నప్పుడు, వై దేర్ కెనాట్ బి ఎ సెపరేట్ స్టేట్ ఫర్ తులునాడు అనేటటువంటి కొత్త రాష్ట్రం అనేది ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఈ తాలూకా తులివేర పక్ష పొలిటికల్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈయన క్వశ్చన్ చేయడం అనేది జరిగిందా. అర్థమైందా? సో ఈ డిమాండ్ కూడా ఉండడం అనేది జరిగింది. బట్ దిస్ డిమాండ్ ఈజ్ ఇన్ వెరీ డార్మెంట్ స్టేట్, అంత యాక్టివ్గా లేదు. అర్థమైందా? సో అందుకే అంత ఇంపార్టెంట్ కాదు, అంత కన్సర్న్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ చూడండి, తులు ఆర్ట్, కల్చర్ అండ్ సినిమా. మరి కల్చర్ అండ్ సినిమాలో తులు అనేది ఎలా ఉంది చూద్దాం. చూడండి, తులు హ్యాస్ ఎ రిచ్ ఓరల్ లిటరేచర్ ట్రెడిషన్ విత్ ఫోక్ సాంగ్ ఫార్మ్స్ లైక్
పద్దన అండ్ ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ యక్షగాన. సో ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ యక్షగాన వీటన్నింటిలోనూ తులు ఇదేదైతే ఉంటుందో తులు ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాస్ రిచ్ వారల్ లిటరేచర్ అండి. రిటర్న్ లిటరేచర్ అయినప్పటికీ వారల్ లిటరేచర్ దట్ ఈస్ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. తులు హ్యాస్ అన్ యాక్టివ్ ట్రెడిషన్ ఆఫ్ సినిమా విత్ అరౌండ్ 5 to 7 తులు లాంగ్వేజ్ మూవీస్ ప్రొడ్యూస్డ్ ఇయర్. ఈవెన్ సినిమాస్ కూడా తులు భాషలో సంవత్సరానికి 5 నుంచి 7 సినిమాలు అనేవి కూడా రావడం అనేది జరుగుతుందంటమ్మా. తులు ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ స్క్రీన్డ్ ఎవ్రీడే ఇన్ మ్యాంగ్లూర్ అండ్ దాంతోపాటు ఉడిపి ఇన్ అట్లీస్ట్ 1 థియేటర్. సో ప్రతిరోజు మంగళూరు అండ్ ఉడిపిలో అట్లీస్ట్ ఒక్క థియేటర్లో అయినా ఈ తులు సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్లే చేయడం అనేది జరుగుతుందంట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మళ్ళీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో 8th షెడ్యూల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈజీయే చూడండి. 8th షెడ్యూల్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడినటువంటి అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ లాంగ్వేజెస్ యొక్క లిస్ట్ అనేది 8th షెడ్యూల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ లిస్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద కంట్రీ. The 8th schedule to the Indian Constitution contains a list of 22 scheduled languages. మొత్తం 22 scheduled languages ఉంటాయి. ఒకటి అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబ్, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, ఉర్దూ అండ్ ఇవి లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయి ఈ లాంగ్వేజెస్ అన్నీ మనకి దేనిలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సింధీ కూడా. సింధీ అనేటటువంటిది ఫస్ట్ ఈ 14 లాంగ్వేజెస్ ఉండేవి. సింధీ అనేది 21st అమెండ్మెంట్ యాక్ట్ 1967లో తెచ్చినటువంటి 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సింధీ యాడ్ చేశారు. తర్వాత కొంకణి, మణిపురి, నేపాలి ఇవి 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా యాడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత బోడో, దోగ్రి అండ్ మైథిలి, సంతాల్ ఈ లాంగ్వేజెస్ 92nd అమెండ్మెంట్ ద్వారా 2003లో అఫీషియల్ లాంగ్వేజెస్గా యాడ్ చేయడం అనేది జరిగింది. దీనిలో మన 8th షెడ్యూల్లో ద లిస్ట్ హ్యాడ్ ఒరిజినలీ 14 లాంగ్వేజెస్. చెప్పాను కదా 14 లాంగ్వేజెస్ ఉండేవి ఓన్లీ. బట్ సబ్సిక్వెంట్లీ త్రూ అమెండ్మెంట్స్ 8 న్యూ లాంగ్వేజెస్ వర్ యాడెడ్. 14కి 8 యాడ్ చేసి మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఇప్పుడు షెడ్యూల్ 8లో మనకు ఉండడం అనేది జరిగింది. 8th షెడ్యూల్లో మనకు ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు 8th షెడ్యూల్ ఆర్. సో 8th షెడ్యూల్కి రిలేట్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూడండి. ఫస్ట్ ఆర్టికల్ 344. ఆర్టికల్ 344 క్లాజ్ 1 ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమిషన్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ఎక్స్పైరేషన్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనేది ఆమోదించబడిన సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత ఒక కమిటీ అనేది వేయాలి, ఒక కమిషన్ అనేది వేయాలి. ఎందుకు? షెడ్యూల్ లాంగ్వేజెస్ని గుర్తించడానికి. సో అఫీషియల్ లాంగ్వేజెస్ని గుర్తించడానికి, అఫీషియల్ లాంగ్వేజ్ ఇష్యూ అనేది ట్యాకిల్ చేయడానికి అని చెప్పి ఆర్టికల్ 344 ఏదైతే ఉంటుందో అది చెప్తుంది. ఆర్టికల్ 351 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూడండి. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్ to develop it so that it may serve as a medium of expression for all the elements of the composite culture of India. So unity in diversity is the basic trait of India and basic feature of Indian Union కదా. సో అందుకోసం అని చెప్పి ఈ డైవర్సిఫైడ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాటర్ చేయడానికి ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్గా హిందీని గుర్తించడం అనేది జరిగింది. సో హిందీ యొక్క స్ప్రెడ్ అండ్ హిందీ యొక్క అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి కృషి చేయాలి అని చెప్పి ఆర్టికల్ 351 చెప్పడం అనేది జరిగింది. సో 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినటువంటి మన తాలూకా లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా మంచి ఫండింగ్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి. వీటి లాంగ్వేజెస్ తాలూకా ఇంప్రూవ్మెంట్కి. దాంతోపాటు ఈ లాంగ్వేజెస్లో ఎవరైతే మంచి స్కాలర్స్ ఉంటారో వాళ్ళందరికీ సాహిత్య అకాడమీ అవార్డ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒక 8th సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఓన్లీ 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినటువంటి లాంగ్వేజెస్లో అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది, అందరికీ ఇవ్వడం అనేది జరగదు. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు వండర్స్ చేస్తుంది. ట్రస్ట్ మీ, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా అన్ని ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ నేను వీడియోస్ చేస్తాను. దాంతోపాటు ద హిందూ అనాలిసిస్, దాని తాలూకా పీడిఎఫ్, హిందూలో మిస్ అయినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీడే లైవ్ క్లాస్లో వస్తాయి. ఆ లైవ్ క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకుంటాం. సో 30th వరకు జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. మళ్ళీ 1వ తారీఖు నుంచి ఇది 7,000 కాబోతుంది. అన్ని కోర్సెస్ కూడా, అన్ని ఇండివిజువల్ కోర్సెస్ కూడా. హిస్టరీ కూడా నేనే చెప్తానండి. శాంపుల్ వీడియోస్ చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి అమ్మా. కథల రూపంలో మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది, ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. టేక్ వైజ్ డెసిషన్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.